వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు మాదంటూ వైఎస్ఆర్సీపీ చెప్తుంటే గెలుపు విజయం సాధిస్తామని కూడా టీడీపీ ఘనంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడేందుకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. అయితే ఏంటి వాళ్ళ ధీమా? మేమే గెలుస్తున్నాము, విజయం సాధిస్తామని బాగా బాహటంగా చెప్తున్నారు. చరిత్రలో ఎప్పుడు ఓడిపోయేవాడు ఎక్కువ సౌండ్లు చేస్తూ ఉంటాడు. చరిత్ర అది. ఈరోజు చూడండి, ప్రజలు నిర్ణయించే ఒక గెలుపు ఇది. ఏదో మన శక్తి సామర్థ్యాలు కాదు, ప్రజల యొక్క ఆలోచనతో వాళ్ళ అయిష్టాలతో ఈ ప్రభుత్వాలు ఫామ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఓవరాల్గా అభివృద్ధి దగ్గర కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఇంకోటి, ప్రజలకి యావరేజ్గా కొంత బీపీఎల్లో సహాయం అందిన వ్యయం ఎక్కువ అయిపోయింది, వాళ్ళపైన ఖర్చులు పెంచేశారు. ఇది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఒకటి, మీరు ఒక 2-3 వేల రూపాయలు సహాయం చేసి 15-20 వేల రూపాయల ఖర్చులు పెరుగుతున్నాయి. దీన్ని ఎక్కడ మీరు మాట్లాడిన పరిస్థితి లేదు. ఖర్చులు పెరిగాయి, నేను వచ్చి ఖర్చులు తగ్గిస్తాను, నా ప్రజలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీస్ చెప్తున్నాడు కదా. ఖర్చుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇచ్చేసింది గతం గతః. జీవితం అనేది ఉదయం లేస్తే రేపు మన జీవితం ఉందో లేదో అదొక ప్రసాదంలాగా ఈ రోజుకి అయిపోయింది. రేపు ఏం చేయబోతున్నావు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉండే ఖర్చులు తగ్గిపోతున్నారా? బిడ్డలకి ఉద్యోగం ఇవ్వబోతున్నారా? ఇండస్ట్రీస్ తేబోతున్నారా? ఊరికనే అదేదో సినిమా చెప్పినట్టు హైదరాబాద్కి సముద్రం తెస్తాన్ అని చెప్పేసి ఇనే రోజుల్లో లేరు ప్రజలు. దే ఆస్క్ యూ, నేను ఉద్యోగాలు ఇస్తాను, ఎలాగిస్తావు, ఏం చేసిస్తావు? ఇండస్ట్రీస్ తెస్తావా? సిటీస్ కావాలి. వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఏ సిటీ. వైజాగ్ని ఇంకా మెరుగు చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. క్యాపిటల్ లేని రాష్ట్రం చేశారు. సో ఇవన్నీ యువ ఓటర్స్, వీళ్ళందరూ భవిష్యత్తు చూస్తున్నారు. ఈ 18 నుంచి 25 ఇయర్స్ ఉండే యంగ్స్టర్స్కి ఏం కావాలి? పెన్షన్ కావాలా? ఏం కావాలి? వాళ్ళకి భరోసా కావాలి. సార్ ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్పడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లక్షలాది మందికి మేము పెన్షన్లు కావచ్చు, ఇతర అమ్మఒడి కావచ్చు, అన్ని విధాలుగా ఇచ్చేసాము. లాస్ట్ లిమిట్లో మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున క్యూలలో బారులు తీరి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు చెప్తున్నారు. ఓటు ఎవరి మనసులో ఏముంది రహస్యం అది. పోయినసారి కానీ చంద్రబాబు గారు పసుపు కుంకుమ ఇచ్చేసాం మా ఆడపడుచులకి అని చెప్పారు. పోయినసారి నేను కానీ కంటెస్ట్ చేశా. అవును, నెల్లూరు. రాత్రి 9:30 కానీ ఆడబిడ్డలు క్యూలో నిలబడి ఉన్నారు. సో మహిళలు మీరిచ్చే పెన్షన్కో అమ్మ ఒడికో కాదు, భవిష్యత్తుగానే ఆలోచిస్తారు. దే ఆర్ హోమ్ మేకర్స్. మహిళల్ని అదేదో చెప్తారు కదా, ఆడవాళ్ళకి అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. కారణం ఏంటంటే, ఈరోజు ఒక మహిళ తన తల్లి, తన భార్య, తన చెల్లి, ఓకే, అనేక ఫామ్స్లో ఉన్నారు ఈరోజు మహిళలు. ఆ అమ్మఒడి ఎవరికి ఇస్తున్నావు? చిన్న బిడ్డలకి ఇస్తున్నావు, ఫైన్. పెద్ద బిడ్డలకి ఏం కావాలి? అదే తల్లికి పెద్ద బిడ్డలు ఉన్నారు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు,
బీటెక్లు కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ తల్లిని ఎవరు అడ్రస్ చేస్తున్నారు ఆమె సమస్యని? ఇంకో ఆడబిడ్డ ఉంది, భర్త ఎంప్లాయీ, చిరు వ్యాపారం చేస్తున్నాడు, దానికి క్యాపిటల్ లేదు, లోన్స్ ఎవరు బయట, వాళ్ళ గురించి, ఆ ఆడబిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? సో ఒక అమ్మఒడి ఒక పోర్షన్ను జీవిత సైకిల్లో అదే ఆడబిడ్డని ఆమె పెళ్ళయి 6-7 సంవత్సరాల్లో ఆమెకు ఒక 5-6 సంవత్సరాల బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయికి, ఆ తల్లికి అమ్మఒడి తృప్తినిస్తుంది. ఇంజనీరింగ్ చేసిన బిడ్డల తల్లికి నువ్వు అమ్మఒడి ఏం పని చేస్తుంది? చిరు వ్యాపారాలు చేసుకునే ఆ భార్యకి ఏం పని చేస్తుంది నీ ఒక ప్రోగ్రాంతో అందరినీ మసి చేయాలంటే అందుకోసమే చెప్పేది. ఈ ప్రోగ్రామ్స్ తప్పు అని చెప్పట్లా మేము. మస్ట్ చదివించడం, చదవాల్సింది చదివించడం, 2 ప్రజల బాధ్యత, చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఇది గొప్ప ఏం కాదు, ఇది మనం చేయాల్సిన ధర్మం ఇది. అందుకోసమే నేను చెప్తున్నా, కాంప్రహెన్సివ్గా ఈ రాష్ట్రాన్ని కాంప్రహెన్సివ్గా డెవలప్ చేయాలంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈ 2 జరిగితేనే కాంప్రహెన్సివ్గా జరుగుతుంది. సరే, అది తీసేయండి. అభివృద్ధి ఈ మొత్తం పక్కన పెడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారనడము, అదేవిధంగా పర్సంటేజ్ గతంలో చూస్తే ఈసారి పర్సంటేజ్ పెరిగింది, ఆ పర్సంటేజ్ పెట్టి మేమే గెలుస్తామంటారు. మీ లెక్కలేంటి? లెక్కలు చెప్పేది ప్రజలు. నేనేమైనా ఈవీఎం చదివేసి ఉంటే ఎన్ని ఓట్లు పడే లెక్కలు చెప్పచ్చు. ఊహలు ఏంటంటే, ఒకటి జనరల్గా ఈసారి పోల్ మేనేజ్మెంటు అన్ని పార్టీలు బాగా చేసుకునే, అంటే యువత ఇంత ముందులాగా ఓటు అంటే 2 రోజుల ముందు ఓటర్ లిస్టు సంఖలో పెట్టుకొని తిరిగేది కాకుండా గవర్నమెంట్ కానీ అనేక సార్లు ఈ ఓటర్ లిస్ట్ని రివిజన్స్ పెట్టడం, ఆ ఓటర్ని ఈరోజు పోయి కలవడం, నిజమైన ఓటు ఉందా లేదా చూడడం, చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉంటే తీసేయడం, ఊర్లో లేని వాళ్ళు ఓట్లుంటే అంటే మారిపోయి వేరే రాష్ట్రాలకో వేరే ఊర్లకు వెళ్ళిపోయి అక్కడ తీసుకున్న వాళ్ళని డూప్లికేషన్స్ ఉంటే తీయడం. ఇది కానీ కొంత మేరకు సవరణ జరిగాయి. కాబట్టి గతంలో 100 ఓట్లలో ఒక 10-15 ఓట్లు చనిపోయి ఉండొచ్చు, డూప్లికేట్ ఉండొచ్చు. దాన్నే కొద్దిసేపు దొంగ ఓటు అని చెప్పం మనం, కొద్దిసేపు చెప్తాం ఇది డూప్లికేట్స్ ఇటువంటివి ఉన్నాయనే చెప్పుకుందాం. ఇటువంటి అన్నీ కానీ క్లియర్ చేశారు కాబట్టి తెలియకుండా 1-2% పెరుగుతుంది. ఇది పెరుగుతుంది. అది ఒకటి. రెండోది, ఈరోజు మీరు ఒక్కసారి అనలైజ్ చేస్తే, నేను మాకు ఏ నియోజకవర్గంలో ఏ బూత్లో ఎవరు ఎక్కువ వేశారు మాకు మనసుకు తెలిసినా అవి చెప్పలేము, చెప్పకూడదు. కానీ ఇది మేము ఒకటే విత్ ఆల్ ది కాన్షియస్, అంతా మొత్తం కాన్షియస్తో చెప్తున్నా. నేను తెలుగుదేశం గెలుస్తూ ఉంది. దీంట్లో ఒకటే ఉదాహరణ చెప్తా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గతంలో 1,20,000 మంది పోస్టల్ బ్యాలెట్స్ని వినియోగించుకున్నారు. ఈసారి 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్స్కి అప్లై చేస్తే 4,40,000 మంది, దాదాపు 86% దే హ్యావ్ యూటిలైజ్ దేర్ పోస్టల్ బ్యాలెట్. అంటే సగటున 3,000 ఓట్ల నుంచి కొన్ని దగ్గర 2,000, కనీసం 3-4 ఓట్లు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో పడి ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే, నేను నెల్లూరు పార్లమెంట్లో 23,574, ఇది 23,574 ఓట్లు
పోస్టల్ బ్యాలెట్స్ జరిగాయి. మనం అందరం చెప్పుకుందాం, ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ విత్ ది జగన్ గవర్నమెంట్. అందరం ఒకసారి మాట, మిగతా అన్నీ వదిలేద్దాం, అవ్వా తాతలు మీరు చెప్పిన అన్ని మహిళలు. ఐఎమ్ జస్ట్ టాకింగ్, ఎంప్లాయీస్ ఆర్ దే హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్? తెలుసు, రోడ్ల పైన వచ్చి ధర్నాలు చేశారు, నెలలు పోరాడారు. ఈరోజు ఇంతమంది ఓటేశారంటే ఇట్స్ యాంటీ ఎన్కంబెన్సీ. ఈరోజు 25,000 మంది వాళ్ళ కుటుంబ సభ్యులండి. ఆ ఎంప్లాయీకి నష్టం జరుగుతుంటే వాళ్ళ కుటుంబానికి నష్టం జరిగినట్టు కాదా? అంటే ఒక పార్లమెంట్, నెల్లూరు పార్లమెంట్లో 1,00,000 ఓట్లు అగెయిన్స్ గవర్నమెంట్ చెప్పేస్తున్నారు వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఉండకూడదు అని 1,00,000 ఓట్లు. కొద్దిగా సేపటికి మిగతా ఎన్ని సమానం అనుకుందాం. ఈ 1,00,000 ఓట్లు ఎవరి? యాంటీ గవర్నమెంట్ కాదా? అందుకోసమే దీన్ని ఏదో మనం పుస్తకం చూసి రిజల్ట్ చూసి చెప్పినట్టు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ ఏంటంటే థియరీ ప్రకారము ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత వాళ్ళ షార్ట్ ఫాల్స్ అన్నీ యాంటీ ఇన్కంబెన్సీగా మారిపోతాయి. ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారు, కొత్త నాయకత్వము, కొత్త ప్రామిసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకోసమే ఇక్కడ కొత్తదనం చేయడానికి ఒక కూటమిగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ లేదు స్ప్లిట్ అవ్వడానికి. కాబట్టి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో గవర్నమెంట్కి, అది కంప్లీట్గా ఈ తెలుగుదేశం కూటమికి ట్రాన్స్ఫర్ అవుద్ది ఓటు. అది ఏమీ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, నేను చేసిన సంక్షేమానికి యాంటీ ఇన్కంబెన్సీ నల్లిఫై అయిపోద్ది అంటారు. అది నల్లిఫై అవ్వదు. ఆయన లండన్కి వెళ్తా కూడా విజయవాడలో ఐపాక్ వాళ్ళతో సమావేశమై మళ్ళీ గవర్నమెంట్ మందే ఖచ్చితంగా ఇచ్చేస్తాం అనేది ఒక భరోసా ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ, అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా, అయితే చంద్రబాబు నాయుడు ఎలాంటి వాయిస్ లేదు, చంద్రబాబు నాయుడులో ఒక భయం ఉంది, దానికోసమే ఆయన ఏం మాట్లాడలేదు అనేది ఒక ప్రచారం అయితే కూడా జరుగుతుంది. మీ క్వశ్చన్స్కి కొద్దిగా పర్సనల్ అయిపోతానేమో అని నేను ఎప్పుడు పర్సనల్ ఎవరి గురించి మాట్లాడను. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో మోడల్లో మాట్లాడదాం. సేమ్ క్వశ్చన్ ఈయన చంద్రబాబు ఏం మాట్లాడట్లేదు అంటున్నారు. ఇంకో మోడల్ ఏంటంటే, ఆయన బయట ఊరికి పోవాలంటే ఈ దేశం ఒప్పుకోలే. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ దేశం బయటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొని పోతున్నాడు. ఓడిపోతే వచ్చేస్తాడా రాడా అనేది చాలామంది మీలాంటి వాళ్ళు ప్రశ్నించారు. అందుకోసమే సిబిఐ ఏం చేసిందంటే, ఇతను పోతే రాడేమో, ఎందుకు రాడు, ముఖ్యమంత్రి అయితే ఎందుకు రాడు? ఈ 8, 9, 10 సంవత్సరాలు ఇదే సిబిఐ గమ్ముగా ఉన్నింది కదా. ఆయన ఎన్నిసార్లు ఎక్కడ పోయి వచ్చినా అబ్జెక్షన్ పెట్టలేదు కదా. అవునవును, మేధావి కదా నువ్వు. చెప్పండి, నేను అడుగుతున్నాను, ఇదే సిబిఐ ఇతను ఇప్పుడు పోతే రాడు అని ఎందుకు వేసింది? అబ్జెక్షన్ ఎందుకు పెట్టింది? మొన్నటిదాకా పెట్టలేదు కదా. పోయి వస్తూ ఉంటే అది సొంత పని అవును, వ్యాపారం పని కానివ్వండి, ఏ పనికి కానీ అలౌ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేసింది సిబిఐ? సిబిఐ కానీ కొద్దిగా తెలివి ఉంది కదా. ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఎందుకు రాడనుకుంటుంది సిబిఐ? ఎందుకు రాడనుకుంటారు చెప్పండి, ప్రజలు మీరు చెప్పండి. వీళ్ళు చాలా గమ్ముగా ఉన్నాడు చంద్రబాబు, దాంకోని ఉన్నాడు, భయపడిపోయి ఉన్నాడు, జ్వరం వచ్చేసింది, వాయిస్ లేదని. ఎందుకు పోవాలే? ఆ ప్రజలు వేశారు ఓట్లు. ఇప్పుడు పోయి గెలిస్తే కదా వాయిసు. గెలిచిన రోజు ప్రజలకి ధన్యవాదాలు చెప్తాం, ఓటేసిన దానికి అందరికీ ధన్యవాదాలు చెప్పాము. ఓడేవాడు ఇంకా ఎక్కడ చిందరబందర అయిపోతారు జనాలు, వీళ్ళ క్యాడర్ అని చెప్పుకుంటున్నాడు.
ఇప్పుడు సేవ చేసిన వాళ్ళకి పోయి వస్తాను ఏడకపోవద్దు మళ్ళా వస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనది. నేను చెప్తున్నాను, ఓట్లు వేసిన వాళ్ళకి ఏమైనా ధన్యవాదాలు చెప్పాడా? ఓట్లు వేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాడా? సెక్రటరీలో ఈయన చెప్పిన పని చేసిన ఐఏఎస్ఎల్కి ధన్యవాదం చెప్పాడా? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంకి సేవ చేశారు ఐఏఎస్ అధికారులు, ఆ సెక్రటరీలో ఉండే అధికారులు, మీ అందరికీ చాలా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఈ 5 సంవత్సరాలు నన్ను సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి పని చేయించిన దానికి, నేను ఆదేశించిన ప్రతి పనికి మీరు తూచా చెప్పకుండా చేసిన దానికి ధన్యవాదాలు అని చెప్పాడా? ఎవరికి చెప్పాలి నువ్వు ధన్యవాదాలు? ఐప్యాక్ ఈజ్ యువర్ కాంట్రాక్టర్ అండి. కాంట్రాక్టర్లకి ధన్యవాదాలు చెప్పడం అలవాటైపోయి అందులో భాగంగా ఐప్యాక్ కాంట్రాక్టర్ కానీ ధన్యవాదాలు చెప్పాడు. దాన్ని బట్టి ఆయన బాయ్ బాయ్ చెప్తున్నాడా, ఇది వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాడా, దానివల్ల ఓట్లు వస్తాయనేది పడి ఉంటాయనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఇంకో 2 వారాలే కదా, ఇంకో 2 వారాలు ఏముందో నిజం వస్తుంది. మేం ప్రజల కోసం చంద్రబాబు గారు ఒక విజన్ను, ఈ టర్మ్లో చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. అది తెలుగుదేశం వాళ్ళు చెప్పేది కాదు, చదువుకున్న ప్రతి ఒక్కరూ. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ మధ్యలో ఈ స్లమ్ ఏరియాస్లో మీలాంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు చెప్పినట్టు అన్నీ ఇచ్చేసాడు జగన్ రెడ్డి, అందరూ వాళ్ళు భలే సంతోషంగా ఉన్నారు అంటే, నేను క్యాన్వాసింగ్ చేస్తే చాలామంది పేద తల్లులు బిడ్డలు ఉద్యోగం అయ్యా అని అడుగుతున్నారు. బిడ్డలు ఉద్యోగం చదువుకొని మళ్ళీ వీళ్ళు ఆ బానిసలు అయిపోతున్నారు సారాయికి, ఉద్యోగాలు లేక బాధలు పడి. ఇవన్నీ సిగరెట్లు వచ్చి గంజాయిలు వచ్చేసి మా పిల్లలు ఇబ్బంది అయిపోతున్నారు, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం కావాలయా అంటున్నారు. దానికి జవాబు ఎవరిస్తారు? ఒక తల్లికి ఎదిగిన బిడ్డ ఇంట్లో కూర్చొని అడ్డాలు తిరుగుతూ ఉంటే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు, నరకం. సో అందుకోసం దానికి జగన్మోహన్ రెడ్డి మనసులో ఉండొచ్చేమో, ఈసారి నేను వచ్చి భలే ఉద్యోగాలు ఇస్తాను, కానీ హోప్ ఇవ్వాలి. హోప్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అందుకోసం ప్రజలు కాంప్రిహెన్సివ్గా ఆలోచిస్తున్నారు. ఒక అమ్మఒడి ఇచ్చాననో ఇంకేదో చిన్న ఆడోళ్ళకి 75,000 ఏదో ఇచ్చానని కాదు. యూ షుడ్ స్కిల్ డెవలప్మెంట్ లేదు. మన దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉంది, యూత్. ఆ యూత్కి స్కిల్లో మెరుగైన వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ని పిలిచి, మా దగ్గర ఇంత యంగ్ టీం ఉంది, చదువుకున్న వాళ్ళు మనం అంతా ఏలుముద్రలు కాదు, ప్రతి పిల్లవాడు ఈరోజు చదువుతున్నాడు, ప్రతి చిన్న కార్మికుడు కానీ బిడ్డల్ని చదివేయాలంటున్నాడు. వాళ్ళ ఆలోచన చూడండి. చదివిన వాళ్ళకి మనము ఏమిస్తున్నాము? చదివించిన పక్కింట్లో చదువుకున్న ఇంజనీర్ గమ్మం కూర్చో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ స్లమ్స్లో ఏం వాళ్ళు ప్రభావితం చేస్తున్నాం మనం? పక్కింట్లో పిల్లోడు ఇంజనీరింగ్ చదివి గమ్మం కూర్చో ఉన్నాడు, మళ్ళా వాళ్ళ నాయన ఆటోకు పోతున్నాడు, మళ్ళా వాళ్ళ నాయనతో కూలి పనికి పోతున్నాడు. లేదా నేను ఈ పనులు ఎక్కువ చదివానని ఈ పనులకు పోనోడు ఇంట్లో గమ్మంగా కూర్చో ఉన్నాడు. ఈ పక్కింటామి ఏం చూసి నేర్చుకోవాలి? హోప్ ఎక్కడుంది? అందుకోసం ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా డెవలప్ చేసే శక్తి, సామర్థ్యం, అనుభవం ఈ కూటమికి ఉందనేది ప్రజలు నమ్ముతున్నారు. అంటే మీ జిల్లా అధ్యక్షులుగా టీడీపీ పార్టీ అంటే జిల్లా మన నెల్లూరు జిల్లా మొత్తం 7 నియోజకవర్గాల్లో మొత్తం మీరే కైవసం చేసుకుంటారంటారా? నేను అట్నే చెప్తాను, ఇది గెలుస్తామని. అక్కడక్కడ కొద్దిగా ఫైట్ ఉన్నా నేను అట్నే చెప్తా. నీకు 7 మంది బిడ్డలు ఉంటే వాళ్ళ రిజల్ట్ రాకముందు వీడు ఫెయిల్ అవుతాడు, వీడు పాస్ అవుతాడని ఎవరు నువ్వు చెప్తావయ్యా? చెప్పలేము. అటువంటి క్వశ్చన్లు మీరు అడిగి మాకు ఇబ్బంది పెట్టడం తప్ప, అంటే మమ్మల్ని బయాస్డ్గా చేస్తున్నారు. అంటే మేము 170కి 175 గెలుస్తామా? 170కి 175 గెలుస్తామని చెప్పామా? ఓవర్ యాక్షన్ కాకపోతే ఏంటది? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ యాక్షన్ అది. ఇట్స్ నాట్ కాన్ఫిడెన్స్. వై నాట్ 175? వైనాటే
వై నాట్? అర్థమైందా? నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఎందుకు తగ్గిచ్చారండి? జగన్మోహన్ నోటి నుంచి 151 ప్లస్ వస్తుంది మాకు అనేవాడు కదా, ఎందుకు చెప్పావు? నువ్వు తగ్గావా, మేము పెరిగావా? నువ్వు తగ్గిపోయావు, మేము పెరిగాం. సో ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మేము డే 1 నుంచి చెప్తున్నాం, మేము ఇవన్నీ మీలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత 130, 140 లేదా 120, 140 రేంజ్లో ఉంటారని ఎప్పుడో ఎలక్షన్ ముందే కొన్ని అందరు సర్వేస్ చేసి చెప్పారు. ఒకరు ఇద్దరు భిన్నంగా చెప్పొచ్చు, అది తెలుగుదేశం ఏం రాదని చెప్పొచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో మేము చెప్పేది ఏంటంటే, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కంప్లీట్ ఎంప్లాయీస్ అగెయిన్స్ట్, యువత అగెయిన్స్ట్. ఈరోజు మీరు చెప్పే స్లమ్స్కి కానీ భవిష్యత్తు లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అనే ఆలోచనతో ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజల ఆలోచన ఏదుంటే అదే నెగ్గుతుంది, తెలుగుదేశం పార్టీ నెగ్గుతుంది. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి ఉంది. ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వస్తుందని కూడా అజీజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.